ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇందుకు విరుద్ధంగా వివరిస్తుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కమిట్మెంట్. ఏకంగా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు అయితే కోర్టుకు వెళ్ళినటువంటిది కూడా మనం చూసినాం. ఎందుకంటే 25 లక్షల కుటుంబాలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు. మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయండి. మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే మేము వేరేదేమో అడుగుతలేం. మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం చాలా కమిట్మెంట్లు ఇచ్చారు. లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి, లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు కానివ్వండి, మీరు ఈరోజు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే పథకం తేవాలి. ఆ పాలసీ ద్వారా 25 లక్షల మంది లబ్ధిదారులకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ 25 లక్షల దగ్గర డబ్బులు కాజేయాలని చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేది పేద ప్రజల మనసులు గెలవడానికి రావాలి తప్ప వాళ్ళ డబ్బులు దోచుకోవడానికి రాకూడదు. మీరు వేసే ఈ పథకం ఏదైతే 20,000 కోట్ల వరకు మనం వసూలు చేద్దామనే ఏదైతే మీ ఉద్దేశం ఉందో ఇది చాలా తప్పు. మీరు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి చేరుగా ఉండాలి, ప్రజలకి అండలదండలుగా ఉండాలి, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాలి, ప్రజల మంచి కోరేలా ఉండాలి తప్ప ప్రజల మనసు గెలుచుకునేలా ఉండాలి తప్ప ప్రజల డబ్బు దోచుకునేలా ఉండొద్దు. కాబట్టి ఈరోజు మేమందరం హెచ్ఎండీఏ ఆఫీస్కి వచ్చి హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ అమలును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తానని చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ బిఫోర్ ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేయడం జరుగుతుందని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని ఈరోజు 20,000 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ ద్వారా వసూలు చేయాలని చూస్తున్నారు గవర్నమెంట్. కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే ఎల్ఆర్ఎస్ ఉండాలి, ఫ్రీగా చేయమని చెప్పి కోరుతున్నాము. దాని గురించి అని ఈరోజు అంటే ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్లో డీసీ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ముఖ్యంగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ కంటిన్యూ చేయాలి. కాంగ్రెస్ నాయకులు గతంలో చెప్పిన విధంగా ఉచిత ఎల్ఆర్ఎస్ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎల్బీనగర్ జోనల్ ఆఫీస్ ముందు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్తో పాటు పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని, గతంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ అమలును నిరసిస్తూ కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ చంబీపూర్ రాజు, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. రక్త మాంసాలు తింటారా అని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున నిందలు ఇదే నాయకులు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, మా ప్రభుత్వం పైన చేసి సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెడ్డి గారు ఉండి మరి రెగ్యులేషన్స్ ప్రజలు యొక్క రక్త మాంసం తింటారా? మళ్ళీ ఇదే రకంగా పోతే మరి మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ కూడా ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొస్తారని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అయితే ₹1 కట్టొద్దు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మీకు ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పినారు. కాబట్టి వీరందరూ కూడా ఈరోజు ప్రజలకు సమానం చెప్పాలా. ప్రధానంగా మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరిచ్చిన మాట ప్రకారమే, మీరిచ్చిన హామీ ప్రకారమే
మరి ఎల్ఆర్ఎస్ని ఉచితంగా చేయాలి. ఈ రకంగా ప్రజలు ఇప్పుడే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు నైజం, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైజం ఇదే కదా. ఎప్పుడైనా మాట ఇచ్చి మాట తప్పడమే వారి యొక్క నైజం. ఈరోజు పెద్ద ఎత్తున 6 గ్యారంటీలు అన్నారు. అవి తూతు మంత్రంగా నామమాత్రమైన కొంతమంది 10 మందికి ఇచ్చేసి వదిలిపెట్టి మిగతాలో గౌరవిస్తలేరు. ప్రజలందరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, చెప్పులు అరిగిపోతా ఉన్నాయి, ప్రజలు బాధపడుతూ ఉన్నారు. మా దరఖాస్తులు ఎక్కడ పోయినాయి, మా స్కీమ్ గురించి ఏందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పించుకు తిరిగిపోయి అది కాకుండా మా ప్రభుత్వం చేసిన మంచి పనులని అన్ని కూడా ఎల్ఆర్ఎస్ అమల్లోకి తెలిసిన పార్టీయే ఇప్పుడు ధర్నా చేయడం విడ్డూరమని ఆల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ దుర్విధిని గ్రహించి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కించడం జరిగిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులున్నారని దుయ్యబడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఆల్వాల్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఆల్వాల్ డిప్యూటీ కమిషనర్ అయిన తనపై దుర్భాషలాడారని ఆరోపించారు. దాని తర్వాత ల్యాండ్ వాల్యుయేషన్ బేస్ మీద తర్వాత పూర్తి జరిమానా వసూలు చేసి తర్వాత ల్యాండ్ సంబంధించి ఎంటీ ప్లాట్స్ రెగ్యులేషన్ చేయడంలో ఒక స్కీమ్. సో ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టిందో దాని మీద కొంతమంది వ్యక్తులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది అసంబద్ధం, ఇది పద్ధతి కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక రకమైన పక్షపాతం అని చెప్పేసి పోతే హైకోర్టులో కేసు నడుస్తుంది. సో అప్పుడు ప్రభుత్వం దాన్ని హైకోర్టులో కేసు ఉంది కాబట్టి మ్యాటర్ సబ్జుడిస్ కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఎల్ఆర్ఎస్ని చేస్తామన్న ఉద్దేశంతో సూత్రప్రాయం చెప్పింది తప్ప దానికి సంబంధించి విధి విధానాలు కానివ్వండి, దానికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్స్ కానివ్వండి, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఆ స్కీమ్ సంబంధించి విధి విధాలు ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ తెలియదు. ఇంకా ప్రభుత్వం ఆదేశాలు రిలీజ్ అయితే తప్ప, గవర్నమెంట్ ఆర్డర్ వస్తే తప్ప దాని విధి విధానాలు తెలియదు. కాబట్టి ఆ విధి విధానాలు తెలవకుండా ఎల్ఆర్ఎస్ ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి, లేకపోతే దానికి సంబంధించి సిస్టమ్ చేయాలనేది అది ఏమాత్రం సంబంధత కాదు. కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ కనుక దానికి సంబంధించి ఏమైనా ఆర్డర్స్ తీసుకొస్తే దాని మీకేమైనా ఇబ్బందులు ఉంటే, మీకేదైనా దాని మీద నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటే దెన్ యూ కెన్ కాంటాక్ట్ ది కాంపిటెంట్ అథారిటీస్, రిప్రజెంటేషన్ ఇవ్వండి, దాని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఆ ప్రభుత్వం మీ యొక్క రిప్రజెంటేషన్ బేస్ మీద అది ఎగ్జామినేషన్ యాక్షన్. అఖిల భారతీయ పూర్వ సైనిక్ సేవా పరిషత్ సంఘం తెలంగాణ నాయకులు ఈటల రాజేందర్ ను షామీర్పేట నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ మద్దతు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రత, సరిహద్దుల్లో సైనికులకు కల్పిస్తున్న వసతులు గతంతో పోల్చుకుంటే మోదీ ప్రభుత్వంలో చాలా మెరుగయ్యన్నారు. అందుకే వారికి తమ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. మల్కజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, ఉద్యమకారుడు, ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు ఉందని, అందుకే ఆయనకే తమ పూర్తి మద్దతు ఉంటుందని కల్నల్ డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అతనికి మాజీ సైనికుల మద్దతు పూర్తిగా ఉంటుంది. ప్లస్ మల్కారి నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గారికి కూడా పూర్తి మద్దతుగా ప్రకటిస్తాం. 35,000 మంది మాజీ సైనికులు ఉన్నారు తెలంగాణలో, అందరి మద్దతు కూడా సారుకుంటుంది. సార్ తప్పనిసరిగా ఈసారి గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. జై హింద్. నా పేరు కల్నల్ డాక్టర్ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ అధికారిని. రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మాజీ సైనికుల తరపున మా యొక్క సందేశం, గత 10 సంవత్సరాల్లో దేశ ఆర్థిక పరిస్థితి కానీ, దేశ భద్రత కానీ, దేశ సరిహద్దుల్లో సైనికులకు ఉండే సౌకర్యాలు కానీ చూసినట్లయితే మేము ప్రత్యక్షంగా మేమే ఉదాహరణ. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం దేశ సరిహద్దుల్లో దేశ సైనికులకు ఉండే సౌకర్యాలు, ఈ 10 సంవత్సరాల్లో పెరిగిన సౌకర్యాలని మీకు క్షుణ్ణంగా వివరించడానికి మాకు ఎలాంటి సంకోచం లేకుండా మేము ముందుకొచ్చాం. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పిల్లల పౌష్టికాహారం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్ లో పిల్లలకు, తల్లి బిడ్డలకు మోదీ కిట్స్ అందించామని చెప్పారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనాటి పిల్లలే రేపటి భారతమని వారంతా ఆరోగ్యంగా ఉండాలన్నారు. పోషకాహార లోపంతో తల్లి బిడ్డలు అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తుందని వివరించారు. పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఉచిత వైద్యం, ఉచిత టాయిలెట్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం నూతన కార్యక్రమాలు కూడా చేపడతామని ఆయన తెలిపారు. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను
చైతన్యం చేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక పట్టుదలతో మరి పసిపిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలి, ఈ దృక్పథంతో మరి పోషకాహారానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఎన్జిఓస్ కూడా ముందుకొచ్చి ఈ యొక్క మహిళలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతగా ముందుకొచ్చి వాళ్ళకు పోషకాహారం అందించి వాళ్ళు కూడా అవేర్నెస్ తెచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఆదేశించారు. అందులో భాగంగా గత హైదరాబాద్ నగరంలో గత 6 నెలలుగా ఈ రకంగా పసిపిల్లలకు పోషకాహారం అందించేటువంటి కిట్స్ మరి మోడీ కిట్స్ అందిస్తూ ఉన్నాం. ఆ యొక్క కిట్స్ అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మషీరాబాద్లో మరి పసిపిల్లలందరూ కూడా తల్లి బిడ్డలను పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కిట్స్ అందించే కార్యక్రమం చేయించాము. భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో కూడా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ సీనియర్ నేత సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన అనుచరులతో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను హైదరాబాద్ కి పిలిపించి వారితో మంతనాలు జరుపుతున్నారు. లోక్సభ ఎన్నికలకు బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును కోనప్ప అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ లో కొనసాగలేనని కోనప్ప అంటున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ను వీడుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని వ్యక్తిగత భద్రత పెంచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబర్ 30న వినతి పత్రం సమర్పించినా పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు 4+4 భద్రత కల్పించాలని కోరారు. విచారణ చేపట్టి వాదనలు విన్న జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం అదనపు డీజీపీకి నోటీసులు జారీ చేశారు. శ్రీనివాస్ గౌడ్ కు గన్మెన్లు అవసరమా లేదా తెలపాలని డీజీపీని ఆదేశించారు. కేచు విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ పేరిట డబ్బులు దడ్డుకునేందుకు మళ్లీ తీసుకుని వచ్చిందని ఎద్దేవా చేశారు కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్పొరేటర్లు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నేడు కూకట్పల్లి జోనల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమానికి దిగారు. ఎన్నికల సమయంలో ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు వాటికి ఫీజు వసూలు చేయడం పట్ల మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా రెగ్యులరైజేషన్ చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రపు ఫీజుతో ఎల్ఆర్ఎస్ ను రెగ్యులైజ్ చేస్తామని తాము చెబితే ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టుకు వెళ్లి మరీ కేసులు వేసి వాటిని ఆపివేశారని గుర్తు చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ ను మేము నామమాత్ర ఫీజుతోటి వసూలు చేస్తామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే, ఈ కాంగ్రెస్లో ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్టుకు పోయి ఆ రోజు ఎల్ఆర్ఎస్ కట్టిపోయకుండా ఆపిన దుర్మార్గులు ఈరోజు రాజ్యం వెళ్తూ ఉన్నారు. మేము ఆ రోజు నామమాత్ర ఫీజు కట్టి ప్రోత్సహిస్తా అంటే వద్దని చెప్పి ఈరోజు పెద్ద ఫీజులతోటి, చాలా ఫీజులతోటి ఈరోజు పేద ప్రజలను వెనువిరిచే కార్యక్రమం ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా దురదృష్టం. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల అవసరాలకు ఏమున్నా చూసుకునే ప్రభుత్వాన్ని ఈరోజు వాళ్ళు ఆ రోజు కోర్టుకు పోయి ఈరోజు ఎల్ఆర్ఎస్ను మరి ఇంత ఫీజు వెచ్చించి పేద ప్రజలను నడివిర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి దుర్మార్గంగానే ఈరోజు కేసీఆర్ గారు కార్యవర్గ అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి ఈరోజు మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి పిలుపు మేరకు ఈరోజు వినతి పత్రం వేయడానికి జిహెచ్ఎంసీ ఆఫీస్కు, జోనల్ ఆఫీస్కు రావడం జరిగింది. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలు తీసుకుంటా ఉంది. పేద ప్రజలను ఎక్కడ బతకనేని కార్యక్రమంలో కొనసాగుతూ ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక హెచ్చరికగా వెంటనే మేము ఏం చేస్తాం, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా కొనసాగిస్తే టీఎస్పీ ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదని టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ ఆవిర్భావ సభ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఓయూ విద్యార్థి నాయకుడు రాజారాం యాదవ్ హాజరై జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై, అన్యాయాలపై టీఎస్పీ ముందుండి పోరాడుతుందన్నారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని రావినారాయణరెడ్డి కాలనీ ఫేజ్ 3 భూపోరాట కేంద్రంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పోలోజు లక్ష్మణాచారి ఆధ్వర్యంలో 2 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. చలివేంద్రాలను సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందుచు రవీంద్రాచారి ముఖ్య అతిథిగా హాజరై లక్ష్మణాచారి తల్లిదండ్రులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం గుడిసెన వాసులకు రవీంద్రాచారి త్రాగునీటి అందించారు. పేదల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని రవీంద్రాచారి అన్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసిన లక్షణాచారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఇబ్రహీపట్నం నియోజకవర్గం కార్యదర్శి ముత్యాల యాదిరెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ పబ్బటి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ హరిసింగ్ నాయక్, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, ఏఐవైఎఫ్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మార్చి ఈ 3 నెలల్లో వేసవి విపరీతమైన ఎండలు, చాలా నీటి ఎద్దడి ఉన్నటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి. ఇంకా వచ్చే రోజుల్లో మే వరకల్లా చాలా తీవ్రమైన ఇబ్బందులు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ప్రభుత్వం ఎలాంటి ప్రజలకు సౌకర్యాలు కల్పించలేదు. అనేక అవస్థలు పడుతున్నారు ప్రజలందరూ కూడా రోజువారీగా వాటర్ కోసం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలో లక్ష్మణాచారి, ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఆయన స్వచ్ఛందంగా తన సొంత ఖర్చులతోటి 2 చలివేంద్రాలని ఈ సముదాయంలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఇప్పుడే ఈ 2 చలివేంద్రాలను ప్రారంభించుకొని చూడడం జరిగింది. ఈ ప్రారంభించినటువంటి చలివేంద్రాలు ప్రజలకు ఈ 3 నెలలు ఈ నీటి ఎద్దడి, మంచినీటి సమస్య రాకుండా వాళ్లకు దాహం తీర్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందించేటువంటి ఒక సేవా భావ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు సామిడి శేఖర్ రెడ్డి, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఈ స్థానిక కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, అది మాజీ కౌన్సిలర్ హరిసింగ్ నాయక్, ఇప్పుడే మా మిత్రుడు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు యాదిరెడ్డి, అనేక మంది ఈ భూ పోరాట కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘ నాయకులు అందరూ కూడా నాతో పాటు ఈ ప్రారంభోత్సవాలకు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు. ముఖ్యంగా పోలో లక్ష్మణాచారిని ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు మరి ప్రజలకు చేయడం ద్వారా ఒక సేవాభావంతో ముందుకు వచ్చి చేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను రాష్ట్ర పార్టీ వైపు నుంచి బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్పాత్ మీద అక్రమ కట్టడాల తొలగింపుపై ఉద్రిక్తత నెలకొంది. బోరబండ వీకర్ సెక్షన్ ఉత్పత్ అక్రమ కట్టడాలపై యూసఫ్గూడ జిహెచ్ఎంసీ సర్కిల్ నెంబర్ 19 టౌన్ ప్లానింగ్ ఏసీపీ అధికారిగా కొరడా జులిపించారు. అక్రమాలను తొలగిస్తున్న దృశ్యాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై దాడికి ప్రయత్నించారు బీఆర్ఎస్ లీడర్ బాబురావు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు మీడియా సంఘాలు కోరారు. అనంతరం బోరబండ పోలీస్ స్టేషన్లో రిపోర్టర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి గ్రామం 13వ డివిజన్ పి మరియు టీ కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజ్ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, పన్నాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, జంగాచారి, పవన్ గౌడ్, కవిడే కుమార్, బజర్, నాగరాజు, మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రునాయక్, ఆలయ కమిటీ సభ్యులు మరియు పి మరియు టీ కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు రామచంద్రరెడ్డి, మోటే ఐలయ్య, శ్రీనివాసులు, కృష్ణయ్య పాల్గొన్నారు. మరి మా యొక్క పిఎన్టీ కాలనీలో మేడిపల్లిలో ఇంత మంచి ఎల్లమ్మ గుడి, ఈ జాతర కూడా ఈ విధంగా అయితే మేము కూడా ఊహించలే. ఆ భగవంతుని దయ వల్ల అన్ని విధాలుగా శివసత్తులు కానీ, ఒక్కొక్కత చెప్పిన వాళ్ళు కానీ, కాలనీ పెద్ద మనుషులం కానీ, ఆల్ పార్టీలను కానీ అందరం కలుసుకొని 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక పూజలను వినిపించి చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున అందరూ వినిపించుకొని చాలా అంగరంగ వైభవంగా దాదాపు 4,000 మంది జనాభా వచ్చి అసలు ఎంత అంటే అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కళ్యాణం చేయడం జరిగింది. అందరి ఆశీర్వాదంతో అది మన పిఎన్టీ కాలనీ ఆశీర్వాదం అందరూ ఎల్లమ్మ పండుగ ఘనంగా జరిగింది. అందువల్ల పిఎన్టీ కాలనీ వారసులు కూడా అంతా మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆనందంగా ఉంటాం కదా, అందరూ మంచిగా ఉంటాము. అమ్మవారి దయ, ఎల్లమ్మ దేవత ఘనంగా చేశారు, మంచిగా చేశారు. ఈసారి అయితే అందరూ శివదత్తులు కూడా మంచిగా వచ్చి బోనం ఎత్తుకొని మంచిగా చేశారు. చాలా బాగా జరిగింది. రోడ్డు ప్రమాదాలు బెంబెలెత్తిస్తున్న వేళ మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం నల్లగట్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 5 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులందరూ హైదరాబాద్ వాసులేనని గుర్తించారు.
కారులో ప్రయాణించిన అందరూ చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిలో నూతన దంపతులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మృతులంతా సికింద్రాబాద్లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు. కుటుంబ పెద్ద రవీందర్తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాలకిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్ కిరణ్ అక్కడికక్కడే మృతి చెందారని వెల్లడించారు. కాగా ఫిబ్రవరి 29న బాలకిరణ్, కావ్యలకు వివాహం జరిగింది. నిజంగా ఈరోజు తిరుపతి నుండి వస్తున్న మా యొక్క ప్రాంత నివాసి మంత్రి రవీందర్ గారు, లక్ష్మి, వారి కుమారుడు, ఈ 29వ తారీఖు మ్యారేజ్ అయిన కుమారుడు మరియు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్ధం నగర్ లో ఓ మహిళ చేతివాట ప్రదర్శిస్తూ కెమెరాకు చిక్కింది. బాధితుడు సంపత్ గృహ నిర్మాణ సామగ్రి కొరకు ముగ్ధం నగర్ లోని ఫేమస్ హార్వెడ్ అనే దుకాణానికి వచ్చాడు. దుకాణదారుడితో తనకి కావాల్సిన సామాన్లను అడుగుతుండగా గుర్తు తెలియని మహిళ వికలాంగురాలిగా వచ్చి సంపత్ వెనుక జేబులోని పర్సును కాజేసి తక్షణమే అక్కడి నుండి ఆటో ఎక్కి వెళ్లిపోయింది. తన పర్సు జేబులో లేకపోవటాన్ని గమనించిన బాధితుడు షాపులోకి సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించడంతో మహిళ చేతివాటం కెమెరాల రికార్డ్ అయింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడారం మహాజాతర హుండీల కాడుకల ఆదాయం మొదటిసారిగా 12 కోట్ల రూపాయలు దాటింది. గత జాతర కంటే ఇప్పటికే ₹1,26,00,000 ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఇప్పటి వరకు 6 రోజుల పాటు లెక్కింపు జరపగా 540 హుండీలను తెరిచారు. ఇవాళ్టితో కౌంటింగ్ ముగియనుంది. గత జాతరలో లెక్కింపు కోసం 2 వారాల సమయం తీసుకోగా ఈసారి వారంలోనే ముగుస్తుంది. 2022 జాతరలో మొత్తం హుండీల కరెన్సీ ఆదాయం ₹11,45,34,526 కాగా ఈసారి ₹12,71,79,280 నగదు వచ్చింది. ఆ రోజు మిగిలిన 59 హుండీలు ఓపెన్ చేయగా ₹1,46,09,000 వచ్చాయి. గత జాతరలో బంగారం 631 గ్రాములు రాగా ఇప్పుడు 800 గ్రాములు వచ్చింది. గత జాతరలో వెండి 48 కిలోల 350 గ్రాములు రాగా ఈసారి 55 కిలోల 150 గ్రాములు వచ్చింది. వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామల సీత, మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు.